మహేష్ బాబు గారు రాజమౌళి గారి ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వర్మ ఒక ట్వీట్ చేసేది, అంటే సినిమా డెడ్ అని. అందుకని ఇప్పుడు ఈ ఫైట్ చూసిన తర్వాత సినిమా డెడ్ అనటం వెనకాల వర్మ గారి ఉద్దేశం ఏంటంటే, భరద్వాజ గారు నిన్నటి నుంచి ఒకటి సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఇది మన మహేష్ బాబు గారు రాజమౌళి గారి ఫైటింగ్ సీన్. అవును, చూసారా వీడియో? ఏఐ క్రియేషన్. అదే అది అందరూ షాక్ అవుతున్నారు. అంత పర్ఫెక్ట్గా అసలు ఎలా ఏంటి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వర్మ ఒక ట్వీట్ చేసాడు, అంటే సినిమా డెడ్ అని. సినిమా డెడ్ అని పెట్టాడు ఆయన. అంటే రకరకాల కోణాలు ఉన్నాయి దీనిలో. మనకి ఈ మధ్య కాలంలో చూస్తే పాటలు కూడా ఏఐలో క్రియేట్ చేసేస్తున్నారు. అంటే మీరు ఆ సినిమాకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ని ఏఐకి ఇచ్చేస్తే అది ఒక, అంటే నాకు ఇలా ఒక సాహిత్యం కావాలి పాట కోసం అని అడిగితే అది ఆ ఫార్మాట్లో ఇచ్చేస్తుంది. వీళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలని అది ఒక పాట ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇచ్చిన దాన్ని అది వాళ్ళు పాడించేస్తున్నారు, ఏఐతోనే పాడించేస్తున్నారు, మ్యూజిక్ చేసేస్తున్నారు, చేసేసి విజువల్స్ కూడా వేసేసి మనకి మార్కెట్లో పెట్టేస్తున్నారు. పెట్టేయటం వలన ఏది ఒరిజినల్ ఏది కాదు అని తెలుసుకోవటం అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోయింది. ప్రతి రాబోయే బిగ్ సినిమాకి సంబంధించి పాటల ఏరియాలో ఏఐ క్రియేషన్ వీడియోలు చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ ఒరిజినల్ కంటెంట్ మీదకి వెళ్ళట్లేదు జనాలు. ఒరిజినల్ కంటెంట్ ఏమో వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుని అక్కడ పెడతారు. అక్కడ వ్యూవర్షిప్ వచ్చే కంటే దాన్ని డీవియేట్ చేసేస్తున్నారు వీళ్ళందరూ. కొన్ని సందర్భాల్లో దీనికంటే అదే బాగుంది అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ట్రోలింగ్లు కూడా చాలా జరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు ఈ ఫైట్ చూసిన తర్వాత సినిమా డెడ్ అనటం వెనకాల వర్మ గారి ఉద్దేశం ఏంటంటే, నెమ్మదిగా మనకొకప్పుడు డిజిటల్ సినిమా వచ్చినప్పుడు రీళ్లు వెళ్ళిపోతున్నాయి, మనం జస్ట్ చిప్లో సినిమా చేసేసుకుని సిస్టంలో వేసుకుని ఎడిట్ చేసుకోవటమే అన్నప్పుడు సినిమా మేకింగ్ చాలా తక్కువలో అయిపోతుంది, 10 లక్షల్లో సినిమా తీయచ్చు లాంటి చర్చలన్నీ జరిగినాయి ఆ టైంలో. ఈ రోజుల్లో ఎగ్జాంపుల్ అన్నారు అప్పుడు. అదే ఈ రోజుల్లో ఎగ్జాంపుల్ అన్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు ఆయన దొంగల వేట ఇలాంటి పేరుతో ఒక సినిమా ఏదో చేశాడు, దొంగల ముఠాను దొంగల వేట అలా పెట్టి వర్మగారే. ఇవన్నీ కూడా నమూనా సినిమాలు అన్నాడు ఆయన. అని చెప్పి సినిమా మేడ్ ఈజీ అన్న పద్ధతిలో సిద్ధాంతాలు చెప్పారు. దాని నుంచి సినిమాని మళ్ళీ హై ఎండ్కి తీసుకెడుతూ విఎఫ్ఎక్స్ అలాగే డిజిటల్ ఇంటర్మీడియట్స్ ఇలా రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు ఇవన్నీ శాఖోపశాఖలు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సినిమా మేకింగ్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్గా మార్చారు. ఈ కాస్ట్ పెరగటానికి కేవలం రెమ్యూనరేషన్లు మాత్రమే కాదు, ఇది రీల్ రోజుల్లోనేమో వాళ్ళు రీల్ వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ప్లాన్డ్గా చేసేవాళ్ళు ఇప్పుడు చిప్ కాబట్టి ఒకటి వేస్ట్ అయిపోయినా పర్లేదు మళ్ళీ చేయండి అని చేస్తున్నారు. ఇంప్రవైజేషన్తో టైం లాగేస్తుంది, ఈ టైం బడ్జెట్ మీద ప్రభావం చూపిస్తోంది, ఇలా 100 రకాల రీజన్స్ చెప్తున్నారు. కానీ మేకింగ్ అనేది నెమ్మదిగా మళ్ళీ కాస్ట్లీగా మారింది. అంటే రీల్ సినిమా రోజుల్ని మించి ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు కనీసం చిన్న సినిమా అంటే 4 కోట్లు 5 కోట్లు అంటున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. 13 లక్షలు అనే దగ్గర మొదలైన డిజిటల్ సినిమా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏఐతో మళ్ళీ ఆ కండిషన్ కనిపిస్తోందేమో అనిపిస్తోంది. ఈయన మాట్లాడిన మాటల్ని బట్టి ఒక 2 కుర్రాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుని సినిమా తీసేస్తారు, కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసేసి వాటి మధ్య అన్ని రకాల ఎమోషన్స్ని నడిపించేసి డైలాగులు మ్యూజిక్ టోటల్గా ఏఐతోనే చేయించేసి ఒక 2.5 గంటల కంటెంట్ తయారు చేసి ఒక టైటిల్ ఇచ్చేసి పంపించేస్తే మార్కెట్లోకి వీళ్ళ భోజనాలకి దాని తాలూకా ఖర్చు అంతా కలిపి ఒక 50,000లో సినిమా అయిపోతే అది రిలీజ్ అయ్యి జనాలకు కనెక్ట్ అయితే ఏంటి పరిస్థితి? అదే టైంకి దాని మీద ఒక 50 కోట్లు లేకపోతే 10 కోట్లు పోనీ 4 కోట్లు పెట్టి తీసిన సినిమా రిలీజ్ అయ్యి దీనివలన అది దెబ్బతింటే ఏంటి పరిస్థితి సినిమాకి అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకని సినిమా మేడ్ ఈజీ అనేది మనకి డిజిటల్ ఏరియాలో ఎలా అనిపించిందో ఇప్పుడు ఏఐ ఏరియాలో కూడా అలాంటి సందేహాలు మొదలవుతున్నాయి. ఆ సందేహాలను రేపటమే ఆయన ఉద్దేశం, వర్మ ఉద్దేశం. ఈ ఫైటు దీని ద్వారా సినిమాకి సంబంధించిన ప్రమోషను
అంటే చాలామంది ఎలా అనుకుంటున్నారంటే ఇది స్ట్రైట్గా వారణాసి సినిమా మీద కామెంట్ అనుకుంటున్నారు, కానీ అది కాదు. సినిమా డెడ్ అనేది రేపు పొద్దున్న ఏఐలో కుర్రాళ్ళు ఇళ్లలో కూర్చుని మేకింగ్ మొదలుపెట్టేస్తే ఈ స్టైల్లో ఏమిటి పరిస్థితి మీరు ఎలాగూ కనిపెట్టలేకపోతున్నారు ఏది ఏఐయో కాదు అని. అవును. ఈవెన్ సోషల్ మీడియాలో రకరకాల ఫొటోస్ వస్తున్నాయి. ఫొటోస్ అండి, వీడియోలు కూడా వచ్చినాయి. అంతవరకు హీరోయిన్లు ఏ వీడియోలు డీప్ ఫేక్ చేయటం ఇవన్నీ కూడా చాలా అంటే డీప్ ఫేక్లు చాలా ఉంది, దానిలో లోతుల్లోకి వెళ్తే చాలా ఉంది గొడవ. రప్చర్ చాలా ఉంది. రప్చర్ ఉంది. అలాగే మనకి పాత సన్నివేశాలు అంటే పాత సినిమాల్లో ఉన్న సీన్లు పట్టుకొచ్చి దాన్ని టోటల్గా మార్చేసి అవే వాయిస్లతో డైలాగులు చెప్పించేసి కూడా వదిలేస్తున్నారు బయటకి. ఇది జనాలు కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే ఒక జనరేషన్కి అది ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఏమో రేపు మనకి లెజెండ్స్ వదిలి వెళ్ళిపోయిన లెజెండ్స్ని కూడా తీసుకొచ్చే సినిమాలు తీసేస్తారు. లైక్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన పెట్టి సినిమా తీయచ్చు. అంటే తీయటానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, అన్ని ఎమోషన్స్లోనూ ఆ క్యారెక్టర్ కావాలి. ఈ ఎమోషన్స్ అన్నీ జాగ్రత్తగా క్యాప్చర్ చేసి ఏఐకి ఇచ్చేసి ఈ ఎమోషన్స్ మీద ఈ తరహా డైలాగులు నాకు ఈ క్యారెక్టర్ నుంచి రావాలి అని కోరితే అక్కడ పని అయిపోతుంది. వచ్చేసిన తర్వాత దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలన్నది వీళ్ళు చూసుకుంటారు. ఇలా ఒక 50 సీన్లు అలా చేసి దాన్ని ఎడిటింగ్లో పెట్టేసుకుని బయటకు సినిమా వదిలేస్తే ఏంటి పరిస్థితి? దాన్ని చూసేటువంటి ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు అది స్ట్రైట్గా థియేటర్లో పోటీ ఇవ్వటం అనేది ఒక గొడవ, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పోటీ ఇవ్వటం అనేది ఇంకో గొడవ. అంతే కదా. ఇప్పుడు ప్రధానంగా థియేటర్ కంటే కూడా డిజిటల్ ఏరియాలోనే సినిమా ఉంది. అది ఓటీటీలో ఉంది కాబట్టి కొంతవరకు ప్రొటెక్టివ్ అనుకుంటున్నారు, కానీ ఓటీటీల దాకా కూడా జనాల్ని వెళ్ళనివ్వకుండా వీళ్ళు ఆపగలరు. అది ప్రమాదం. అదే ఇప్పుడు యూత్ మొత్తం కూడా యూత్ ఏముంది, సినిమా ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డిజిటల్గా ఎంగేజ్ అయిపోయి థియేటర్ మర్చిపోతారని. అదే థియేటర్ అనేది పెద్ద కాదు ఇప్పుడు అనేటువంటి వాతావరణంలో ఉన్నాం. అదే థియేటర్లో కూడా పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే తాము తీయబోతున్నటువంటి అంటే తమ బ్రెయిన్లో ఉన్న సినిమా తాలూకా ఒక ట్రైలర్ డిజైన్ చేసుకుని ఆ ట్రైలర్ని ఏఐలో చేసేసి ఈ ట్రైలర్ చూపించి ఇది మేము చేయబోతున్నా కదా దీనికి పెట్టుబడి పెడతారా అని అడుగుతున్నారు. ఓకే. ఇన్వెస్టర్లని. అది కూడా నడుస్తుంది పక్కన ప్యారలల్గా. ఓకే ఓకే. సో ఇంత అవకాశం ఏఐ ద్వారా వచ్చేస్తోంది జనాలకి. అందుకని వీళ్ళని తట్టుకోవటం ఈ న్యూ జన్ అందాం మనం. ఈ న్యూ జన్ టెక్నికల్ పీపుల్ని తట్టుకోవటం అనేది సాంప్రదాయ మూవీ మేకర్స్కి పెద్ద టాస్కే. ఓకే. ఆ పెద్ద టాస్క్ని దాటలేకపోతే అందుకని ఆ కాంటెక్స్ట్లో ఆయన సినిమా డెడ్ అన్నాడు. ఓకే. ఈ సాంప్రదాయంగా సినిమా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ఎమోషన్ ఇలాగే ఉండాలి అలా ఉండాలి ఈ నటుడు ఆ నటుడు అనుకుంటున్న వాళ్ళందరినీ ఆ పరిధులు దాటి వెళ్ళిపోయింది సినిమా. మీరు అక్కడే ఆగిపోతారు, అక్కడే ఉండిపోతారు, అక్కడే మీరు అంతర్ధానం అయిపోతారు అని చెప్తున్నాడు ఆయన. ఓకే. ఇది ప్రమాదం.